గారికి ధీటైన జవాబే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మాటల్లో కాదు, చేతల్లో చెప్తున్నారని చెప్పాలి. ఎందుకు అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తే ఇది సాధ్యమవుతుంది అని చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు తల్లికి వందనం, కానీ రెండో ఉదాహరణగా చెప్పుకోవచ్చు బస్సు ప్రయాణం మహిళలకి. ఎందుకు అంటే తల్లికి వందనం ఇంటికి ఒక్కళ్ళకి ఇవ్వడమే సాధ్యం కాదు, అదే ఎక్కువ బడ్జెట్ అవుతుంది, అదే బర్డెన్ అవుతుంది అని చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి. లేదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పింది టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు. అది సాధ్యం కాదు అంటే ఒక ఏడాది ఆలస్యమైన సాధ్యం చేసి చూపించారు. ఏడాది ఇవ్వలేదు అనే సంగతి జనం మర్చిపోయారు ఎప్పుడైతే ఆ పథకం అమలు చేశారో చంద్రబాబు నాయుడు గారు. ఏడాది ఇవ్వలేదు అని చెప్పే ప్రయత్నం కూడా ప్రతిపక్షం మానేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా జనాలు గడిచిపోయిన దాని గురించి పెద్దగా ఆలోచించరు.